నేను మొన్నే ప్రస్తావించా. సుప్రీంకోర్టుకి సంబంధించి ఏదైతే ఒక జడ్జి గారికి ఏ కేసులు అప్పచెప్పొద్దు అని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించినప్పుడు ఇక్కడ అలహాబాద్ హైకోర్టుకు సంబంధించినటువంటి 14 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకి లేఖ రాయడం, దాంతో అసలు యాక్చువల్గా అది కాన్స్టిట్యూషనల్ కోర్టే, ఇది కాన్స్టిట్యూషనల్ కోర్టే, కింద కోర్టు పై కోర్టు అని ఉంటుంది తప్పించి అందరిది సమాన అర్హతలే ఉంటాయి, అసలు అట్లెట్లా జోక్యం చేసుకుంటుందని ఆ తర్వాతన మళ్ళీ కోర్టే ఆర్డర్ ఇచ్చింది దాంట్లో జోక్యం చేసుకోబోమని. ఇప్పుడు ఆ విషయం మీద స్పష్టత ఇచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు హైకోర్టు రాజ్యాంగపర స్థాయి సమానంగా ఉంటుందని సిజే జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఒకదాని కింద మరొకటి పనిచేయడం అంటూ ఉండదని తెలిపారు. ఒకటి సుపీరియర్, మరొకటి దిగువ స్థాయిది అన్న మాటే ఉండదని చెప్పారు. పరస్పర గౌరవం ఆధారంగా 2 వ్యవస్థలు పనిచేస్తాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు హైకోర్టుల కొలీజియంలు పరిధిపైన స్పష్టత ఇచ్చారు. న్యాయమూర్తి పదవికి ఫలానా వాళ్ళ పేరు సిఫార్సు చేయాలని హైకోర్టు కొలీజియంకి సుప్రీంకోర్టు కొలీజియం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. న్యాయమూర్తి పదవులకు ఎవరి పేర్లను సిఫార్సు చేయాలని హైకోర్టు కొలీజియంలో నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మహా అయితే సుప్రీంకోర్టు కొలీజియం ఎవరి పేర్లైనా సూచించవచ్చని, అంతే తప్ప వాటిని జాబితాలో చేర్చాలని ఆజ్ఞలు ఇవ్వలేవని చెప్పారు.